నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. నాయకులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పరస్పర రాజకీయ విమర్శలతో ఒక రకమైన యుద్ధ వాతావరణం తెలంగాణలో నెలకొనుంది. ఈ క్రమంలో అందరికంటే ముందున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూనే తెలంగాణలో కలియ తిరుగుతున్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్గా శతజ్ఞల్ లాంటి డైలాగులు పేల్చుతున్నారు. హైటెన్షన్ వైర్ లాంటి తనను ముట్టుకుంటే మాడి మసైపోతారంటూ మాస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇక అటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ తాము కూడా తగ్గేదేలే అంటున్నారు. తెలంగాణలో రంజుగా సాగుతున్న మాటల యుద్ధంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గెస్టులు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారు, వారితో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొజ్జ సంధ్యారెడ్డి గారు. అందరికీ కూడా వెల్కమ్ అండి. మొదట మనం ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారి దగ్గర వెళ్దాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, చూశారు కదా మొన్న కేసీఆర్ గారి స్టేట్మెంటు, కాంగ్రెస్ 20 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే దానికి కౌంటర్గా నేను కరెంటు తీగ లాంటోని మా పార్టీని ముట్టుకుంటే మాడి మసైపోతారు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు. ఏంటి సార్, దీన్ని ఎట్లా చూడాలి? ఇవాళ విధానాల మీద జరిగితే అది పొలిటికల్ వార్. ఇది ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ అప్పర్ హ్యాండ్ కావడానికి ఇవి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ సైకలాజికల్ వార్. ఓకే, అంటే ప్రజల్ని తమ వైపు తిప్పుకోవటానికి, తర్వాత ప్రజల్ని తమ వైపు నిలబెట్టుకోవటానికి, తమ పార్టీ శ్రేణులు నిలబెట్టుకోవటానికి అగ్రెసివ్ పాలిటిక్స్ సహజంగానే ఎలక్షన్ల మందలు ఉంటాయి. మన తెలంగాణలో స్టార్ట్ అయ్యి 5 నెలలు అయింది. అగ్రెసివ్ పాలిటిక్స్ 6 నెలలు అయింది. అసెంబ్లీకి ముందు తర్వాత కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది. దీంట్లో కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవటానికి, బీఆర్ఎస్ తన పార్టీని నిలబెట్టుకోవటానికి, బీజేపీ ఓవర్కమ్ కావటానికి, బీఆర్ఎస్ని ఓవర్కమ్ కావటానికి ఇటువంటి సైకలాజికల్ వార్ నడుస్తుంది. సహజంగానే కేసీఆర్ ఎప్పుడు కూడా ఇతర పార్టీల యొక్క సైకలాజికల్గా డిఫెన్స్లో పడేయటం, అప్పర్ హ్యాండ్ కావటం ఇవన్నీ సక్సెస్ అవుతూ వస్తున్నాడు ఒక దశాబ్ద కాలంగా. కానీ ఇప్పుడు నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేవరకల్లా సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి, లేదా ప్రభుత్వం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి ఇటువంటి ప్రయోగం చేశాడు. అయితే రేవంత్ రెడ్డి కానీ లేదా బీజేపీలో బండి సంజయ్ కానీ ఈ కేసీఆర్ యొక్క సైకలాజికల్ వార్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారు. ఇది కరెక్ట్ గా కౌంటర్ చేయకపోతే పార్టీలు నిలబని చెప్పేసి గత 5 నెలలుగా వాళ్ళు అదే వార్ వర్డ్స్ వాడుతున్నారు. కాబట్టి 20 మంది టచ్ లో ఉన్నారంటే అసలు నీ క్యాంపులు ఎంతమంది రోజు లెక్క పెట్టుకో అన్నాడు రేవంత్ రెడ్డి. అట్లాగే కాంగ్రెస్ ని టచ్ చేస్తే షాక్ అవుద్ది అని చెప్పేసి, షాక్ అవుతారని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే సహజంగానే అగ్రెసివ్ శైలి. కిషన్ రెడ్డి కాస్త స్లోగా పడతాడు, కానీ సంజయ్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, లేదా కేసీఆర్ మాట్లాడినా వాళ్ళ న్యాచురల్ గానే అగ్రెసివ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ల ముందర మరింత రెచ్చిపోయి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ మళ్ళీ అప్పర్ హ్యాండ్ కాకుండా ఉండటం కోసం రేవంత్ రెడ్డి మరింత అగ్రెసివ్ గా కౌంటర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి ఇవి ఒకరినొకళ్ళు అఫెన్స్ లో నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు. తర్వాత రెండోది, వీళ్ళు ఇచ్చుకునే స్టేట్మెంట్ లో బూతులు ఏమి తిట్టుకోవట్లేదు. కాబట్టి బూతులు తిట్టుకోవట్లేదు, వ్యక్తిగత విమర్శలు చేయట్లేదు. పార్టీలే నిలబెట్టుకోవటానికి, అప్పర్ హ్యాండ్ లో ఉంచడానికి, డిఫెన్స్ లో పడకుండా ఉంచుకోవడానికి మాట్లాడుతారు. కాబట్టి ఏం తప్పు పట్టాల్సిన విషయాలు కావు. కానీ ఎలక్షన్స్ లో మొదల ఈ మాత్రం అగ్రెసివ్నెస్ ఉంటుంది, దాన్ని నేను తప్పు అనుకోవడానికి వీల్లేదు. రైట్. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి బొజ్జ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సంధ్యారెడ్డి గారు నమస్తే. నమస్తే. రైట్, సంధ్యారెడ్డి గారు, ఏంటి ఇప్పుడు సినిమా డైలాగుల్లాగా ప్రజలకు అనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే 20 మంది నాతో టచ్లో ఉన్నారు కానీ నేనే ఆపుతున్నాను అని చెప్పి కేసీఆర్ అంటే, ఏకంగా రేవంత్ రెడ్డి నన్ను టచ్ చేసి చూడు
మాడి మసైపోతావు అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2 రోజులుగా ఈరోజు కూడా మెదక్లో ఇదే మాటలు మాట్లాడారు. ఏంటి సార్ చెప్పినట్టుగా విధానపరమైన అంశాల మీద చర్చించుకుంటే బాగుంటుంది, కానీ అట్లా కాకుండా ఈ వ్యక్తిగత అంశాలు కానీ లేకపోతే ఈ సైకలాజికల్ వార్ కానీ చేయటం వల్ల ఓటర్లకు ఏం సందేశం పంపుతుంది కాంగ్రెస్? అంటే కేసీఆర్ గారికి అధికారం పోయిన తర్వాత మెంటల్ లేచిందండి. మెంటల్ లేచి ఏం చేయాలని అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకు తెలియట్లేదు. ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు తన పార్టీల నుంచి రోజొక్కరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి బీఆర్ఎస్ తో టచ్ లో ఉంటారండి. చిన్న పిల్లలకు చెప్పినా వింటారా? కనీసం చిన్న పిల్లలకు చెవిలో చెప్పినా గువ్వ గుయ్యం అనిపిస్తారు. మాట్లాడే విధానం ఉండాలి, మాట్లాడేది ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారము 5 సంవత్సరాలు ఇచ్చిండండి. 5 సంవత్సరాల అధికారం ఇచ్చింది. దొంగదారిలో దొడ్డుదారిలో కేయ్యాల రేవంత్ రెడ్డి గారు రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇష్టానుసారంగా 20 మంది టచ్ లో ఎవడో టచ్ లో ఉన్న మొగోడో ఎవడో నీకు వచ్చి చూపించాలి కదా, నువ్వు ఏమోగోడో నీతో వచ్చి మాట్లాడినోడు. అసలు మీకు అర్థం కాకపోవడం ఏంటంటే అండి, ఇప్పుడు ఇలా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ జెండా కనిపిస్తే మీరు చూడండి సార్, ఇదే లైవ్ లో డిస్కషన్ పెడతారు, ఇదే చేస్తారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ఇప్పుడు నెల రోజుల తర్వాత ఇవాళ బిడ్డ అంటే ఆయనకు పంచ ప్రాణము. మరి బిడ్డ నెల రోజుల తర్వాత జైలుకి పోయిన తర్వాత బిడ్డ గురించి ఈ రోజు స్పందించాడు. ఎందుకంటే అందరు తిడుతుంటే అందరు స్పందిస్తున్నారు, నువ్వు కనీసం నీ బిడ్డ కదా మాట్లాడవు అంటే ఏదో మాట్లాడలేక కక్షపూరితం అని చెప్తే ఈ రకంగా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. అది ఉనికి కాపాడడానికి ఒకటండి, ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తను కూడా టచ్ చేయడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ రమ్మని, దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా ఎవరు టచ్ చేయలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100% అనుకున్నది కంపల్సరీ చేస్తది. కొంచెం టైం కావాలని అడుగుతున్నాము, అర్థం చేసుకోవాలి. గతంలో చేసిన బీఆర్ఎస్ పార్టీ తప్పులు మేము చేయకూడదు, కొంచెం టైం పడుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలను అడుగుతున్నాం అంతే తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. మీకు రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఆగస్టులో రుణమాఫీ అని చెప్పారు. మీకు తెలుస్తుంది కదా సార్, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అబద్ధాలా నిజమా అనేది. మీరు కొంచెం అవకాశం ఇవ్వండి, చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మేము బీఆర్ఎస్ పార్టీ లాగా మేము ఒకటి చెప్పి ఒకటి చేయడం అనేది ఉండదు. ఇవాళ ఒకటే, ఈ రైతు బంధు కూడా 5 ఎకరాల వరకు పడ్డది. ఇంకా ఎలా వేయాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశం ఉంది కాబట్టి, అందులో ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇది ఉంది. ఒక్కటే అండి, కేసీఆర్ గారికి ఇలాంటి మాటలు మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలి అంటే ఉద్యమ నాయకులు లాగానే అనుకుంటున్నాడు. 10 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా, ఒక సీఎం గా ఉన్నాను అన్న మాటలు మాట్లాడకుండా ఆయన ఒక జోకర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే కేసీఆర్ గా పిట్టకథలన్నీ చెప్తుంటాడు కదా, అవి బాగుంటాయి. ఎప్పుడు బాగుంటాయి? ఒక ఉద్యమంలో ఒక నాయకుడు లక్షణాలు అప్పుడు ఉన్నప్పుడు అనిపిస్తుంది. కానీ 10 సంవత్సరాల అధికారం అయిపోయిన తర్వాత నువ్వు ఒక జవాబుదారుగా ఉండి, నీకు తెలంగాణ ప్రజలు బలమైన ప్రతిపక్షం ఇచ్చింది. ప్రతిపక్షాన్ని కాపాడుకోలేని పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ ఉండి మతి భ్రమించి మాట్లాడుతుంది తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏం లేదండి. తప్పకుండా 14 సీట్లు మేము గెలుచుకోబోతున్నాం. ప్రజలకు మా మీద చెప్పండి సార్. రైట్ వస్తాను, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. సార్ వాసుదేవరావు గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి ఇప్పుడు నిన్న ఈరోజు చూసాము, కేసీఆర్ తనను మరోసారి మీరు ఉద్యమ నాయకునిగా చూస్తారు, నేను ఉద్యమాలు చేపడతాను అని చెప్పి, నాలో ఉద్యమ నాయకుని చూస్తారు అని చెప్పి కేసీఆర్ స్టేట్మెంట్ చేస్తే, రేవంత్ రెడ్డి గారు నేను జానారెడ్డి జైపాల్ రెడ్డి లాగా వ్యవహరించాను, నేను కఠినంగా వ్యవహరిస్తాను అని చెప్పి కూడా సీఎం గారు మాట్లాడారు. ఏంటి సార్ ఈ వార్ ఆఫ్ వర్డ్స్ చూస్తే ఏమనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల గురించి? అంటే ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా తోటి ప్యానలిస్ట్ నమస్కారాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఉద్యోగం ఊడిన తర్వాత ఉద్యమకారుడే అవ్వాలా? మరి ఉద్యోగం ఊడిన తర్వాత ఉద్యోగం కాకపోతే నేను మళ్ళా సీఎం అనుకుంటేనో లేదా మంత్రి అనుకుంటే కష్టం కదా. ఉద్యోగం పోయింది, ఉద్యమకారుడు అవ్వాల్సిందే. అది కూడా కొంచెం లేట్ చేశాడు ఆయన. ఈ లేటులోనే కూతురు కొంచెం అరెస్ట్ కావటం, తర్వాత ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు బయటికి రావటం. ఇవాళ మా ఖమ్మం జిల్లాలో కూడా ఇక్కడున్న కాంగ్రెస్ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముఠాపురం అనే విలేజ్ లో అని చెప్పి మాజీ పోలీస్ అధికారి దాన్ని తీసుకొని చేశారని చెప్పి ఈ విధంగా ఒకదాని తర్వాత మీద పడుతున్నాయి. మూలిగే నక్క మీద తాటిగా పడిన విధమైన పరిస్థితిలో ఉంది టీఆర్ఎస్ పరిస్థితి. తర్వాత ఎప్పుడైనా మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఏదైతే అంటే ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వాటి యొక్క స్కోప్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది.
వారికి జాతీయత కానీ లేదా జాతీయ భావం కానీ లేకపోతే జాతీయ భద్రత కానీ లేదా ఇక్కడ మాట్లాడితే పక్క రాష్ట్రంలో ఏమనుకుంటారని సంబంధం లేదు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయింది, కానీ ఈ రోజు ఎక్కడ కూడా అన్ని దుకాణాలు మూసేశారు. ఆంధ్రాలో మూసేశారు, మహారాష్ట్ర మూసేశారు, ఢిల్లీలో తాళాలు తీయట్లేదు, కర్ణాటక మూసేశారు. ఇక్కడ నుంచి మేము దేశం మొత్తాన్ని అసలు నరేంద్ర మోదీని ఇంటికి పంపిస్తామని చెప్పి ఇక మేమే తర్వాత దేశ్కి నేత అని ఢిల్లీలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశ్కి నేత అని చెప్పి అక్కడంతా అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ఈ రోజు ముందు ముడి కింద ఉన్న పీట ఊడిపోతుందని చెప్పి వెనక్కి తెలుసుకొని వెనక్కి రావడం జరిగింది. కాబట్టి ఇంకొకటి ఎన్ని రకాల అవినీతి జరిగిందో వాటన్నిటి మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ మేము మొత్తం చిట్టా బయట తీస్తామని చెప్తున్నారు. అదే నిజాయితీగా ఉండి మరి దాన్ని తీసుకొచ్చి ఏదైతే కేసులు ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన ఏదైతే కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరం మళ్ళీ ఈ మధ్య కొంచెం చల్లబడినట్టుంది. మరి ఎండాకాలం నీళ్ళు లేకపోవడం దాంట్లో ఏం సపోర్ట్ రావట్లేదు కాళేశ్వరం మీద. ఇప్పుడంతా మాక్సిమం ఫోన్ ట్యాపింగ్ మీద నడుస్తుంది. మరి ఆ కాళేశ్వరం మొదటి నుంచి కూడా అంటే బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా కావచ్చు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ముమ్మాటికి వాస్తవం. అందులో ఎవరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు, మేము సిబిఐ విచారణ కోరుతామని చెప్పి. సరే, ఇప్పుడు అధికారులు వాళ్లే వచ్చారు, వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేయొచ్చు, దాన్ని దశకు తీసుకొచ్చి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి, లేకపోతే సిబిఐకి అప్పచెప్పొచ్చు. మేము సిద్ధంగానే ఉన్నాము. ఇంతకుముందు కూడా మా బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే మా కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు లెటర్ ఇవ్వండి, మేము మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే కోరారో సిబిఐ చేత విచారణ జరిపించాలని తప్పకుండా జరిపిస్తామని చెప్పారు. కాబట్టి ఈ రోజున బిఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. అది లోక సత్యం. అది ఎందుకంటే ఇంకా అక్కడ వాళ్ళకు ఉన్నదే ఒకటే ఒక పునాది. ఆ ఒక్క పునాది తెలంగాణలో పోయింది. ఈ మొన్నటి రెండోసారి అధికారం వచ్చిన తర్వాత కన్ను మిన్ను కాని రాకుండా నేను దేశకి నేత అని చెప్పి ఏంటంటే ఒక టెన్షన్లు పడి అది చేసేసి అక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడం, తర్వాత మహారాష్ట్రలో ఒకరు నియమించడం, కర్ణాటక. ఈ రోజు జాతీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడ కూడా ఈ రోజు అసలు మాట్లాడే పరిస్థితి లేదు, ఎక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు, ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన మోసం చెప్పుడు బయట రాలేదు. ఈయన జాతీయ పార్టీ చేసి తిరిగి పరిస్థితి అంతకంటే లేదు. కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్స్ తర్వాత ఒక చరిత్రగా మిగిలిపోతుంది అనేది అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందాక సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత, జాతీయ ఎలక్షన్స్ అయిన తర్వాత అది ఖచ్చితంగా కూడా ఒక చరిత్ర కింద మిగిలిపోతుంది. రైట్ రైట్ మనతో పాటు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అంత సత్యం గారు ఉన్నారు. సార్ సత్య గారు, ఇప్పుడు తెలంగాణలో చూస్తుంటే ఈ మాటల మంటలు రేపుతున్నాయి, కానీ విషయాల మీద కానీ విధానాల మీద కానీ, లేకపోతే ఆ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది, లేకపోతే తెలంగాణ ఎన్నికల్లో మార్పు వంటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతమేర నెరవేర్చింది, నిలబెట్టుకుంది అన్న అంశాలు కాకుండా ఏంటో కొంత ఎమోషనల్ రాజకీయాలకే అటు రాజకీయ నాయకులు, మీడియా, దాని తర్వాత ప్రజలు కూడా ప్రాధాన్యతనిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే కనుక కొనసాగితే, ఇదే ట్రెండ్ కొనసాగితే అంతిమంగా నష్టపోయేది ఎవరు సార్? ఖచ్చితంగా ప్రజలే నష్టపోతారు. ఎందుకంటే విధానాల మీద చర్చ జరిగినప్పుడు ఎప్పుడైనా వ్యక్తుల మీద చర్చ జరిగినా లేకపోతే అగ్రెసివ్ ఛాలెంజెస్ చేసినా అవన్నీ వినసొంపుగానే ఉంటాయి. కానీ చివరికి తర్వాత ఆలోచిస్తే మిగలదు. కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ తెలంగాణకి ఏం సహాయం చేసింది అనే దాని మీద చర్చ జరగాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 పాయింట్ ప్రోగ్రాంలో ఎన్ని అమలు చేశారు అనేటువంటి దాని మీద చర్చ జరగాలి. బీఆర్ఎస్ అనేది చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు ఓడిపోయి గెలుస్తూ వచ్చినాయి, కానీ డిజపియర్ కాలే. ఉదాహరణకు మన ఇక్కడ తమిళనాడులో డిఎంకే చాలాసార్లు ఓడిపోయింది, చాలాసార్లు గెలిచింది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ సర్వైవ్ అయింది, బీహార్లో ఆర్జేడీ సర్వైవ్ అయింది, తర్వాత ఒరిస్సాలో సర్వైవ్ అయింది పట్నాయక్. ఇట్లా ప్రాంతీయ పార్టీలు ఓడిపోయినంత మాత్రం కనుమరుగు కాలే. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది. ఏమిటంటే ఇప్పుడు ఓడిపోయింది ఒక ఎత్తు అయితే, ఓడిపోయి ఇమేజ్ పోగొట్టింది ఒక ఎత్తు అయితే, దానికన్నా ఎక్కువ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తలవకొక స్కాండల్ బయటపడుతూ ఉంటే వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. కాళేశ్వరం ఎలక్షన్లప్పుడే పగిలిపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోవటానికి ఓడిపోయినటువంటి కారణాలు ఒక అరడజన్లు అదొకటి. తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ రావడంతో అసలు ప్రజలు విస్తుపోతున్నారు. ఇది ప్రభుత్వమా లేకపోతే
ఎవరైనా వాళ్ళ ఇంటి వాళ్ళ వరకే ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి చివరికి వాళ్ళ కుటుంబం వరకు అందరి వ్యక్తుల యొక్క, అందరి ఆఫీసుల యొక్క, అందరి నేతల యొక్క, సెలబ్రిటీల యొక్క ఇట్లా ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి చివరికి అధమ స్థాయికి దిగజారిపోయినటువంటి స్థితి మన ముందర ఉన్నది. అంతకుముందే కవిత లిక్కర్ స్కామ్ అనేది మళ్ళీ కాళేశ్వరం లాగానే డ్యామేజ్ చేసిందంటే ఒక కాజ్. అది ఇంకా రోజు రోజుకు కవిత ఇట్లా పోయి అట్లా వస్తా అనుకుంది, కానీ రోజు రోజుకు సమర్థించుకునే స్థితిలో లేదు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ ఉన్నాడు, సహజంగానే దేని మీదనైనా వెంటనే రియాక్ట్ అవుతాడు. అటువంటిది ఉదాహరణకు ఇండియన్ గవర్నమెంట్ జిఎస్టీ తీసుకొస్తే ఫస్ట్ సీఎం రియాక్ట్ అయిందంటే, అట్లే నోట్లు రద్దు చేసినప్పుడు ఫస్ట్ సీఎం. కానీ కవితను అరెస్ట్ చేస్తే రియాక్ట్ కాలే. ఎందుకు రియాక్ట్ కాలేదు అంటే, ఒక నెల రోజుల తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ ఎంత అయిన వరకు ఆగి, కేజ్రీవాల్ అరెస్ట్ అయినాడు, కేజ్రీవాల్ అరెస్ట్ ఖండిస్తూ కవిత అరెస్ట్ కూడా ఖండించాడు. అంటే చూడండి, కేసీఆరే అంత డిఫెన్స్ లో ఉన్నాడు. కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా కవిత ఇష్యూ మీద పెట్టి ఇది అన్యాయం అనే పరిస్థితులు లేదు, మరొక దాంతో జోడించి ఖండించడం తప్ప. కాబట్టి ఎలక్షన్ అయిపోయినాక ఇటువంటి ఒక్కొక్కటి, రేపు విద్యుత్ శక్తి దాని మీద విజిలెన్స్ విచారణ, తర్వాత ఇప్పుడు మన విద్యుత్ శక్తి మీద రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ జరుగుతుంది. విద్యుత్ శక్తి అదొక స్కాండల్ బయటపడే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎక్కడ నామినేషన్ ఉంటే, ఏ గవర్నమెంట్ అయినా కానీ, బీఆర్ఎస్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఏ ఇండివిజువల్ ఆఫీసర్ అయినా సరే నామినేషన్ అంటే ఖచ్చితంగా అలా కరప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ యాదాద్రి దాంట్లో నామినేషన్ పద్ధతిలో సగభాగం అప్పగించారని చెప్పేసి ఇవాళ అది ఒక, తర్వాత మిగతా రాష్ట్రాల్లో సప్లై చేసిన దానికని ఎక్కువ రేటు పెట్టి కొన్నారు ఛత్తీస్గఢ్ నుంచి అని, ఇవన్నీ ఒక స్కాండల్ లాగా అవుపడుతున్నాయి. అది ఒకటి. అదిగాక మళ్ళీ తర్వాత ఇవాళ ధరణి, ఇవాళ పట్టా భూములన్నీ ధరలు అవుపడతాయి ఆన్లైన్ లో, కానీ గవర్నమెంట్ పోరంబోకు, సిక్కం ఇటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మరి ఎవరి మీద పట్టాలైతే, ఒక 10,000 ఎకరాలు అయితే పట్టాలు చేయించుకోరు వీటన్నిటిని. అది బీఆర్ఎస్ నాయకులు చేయించుకుర్రా, అధికారులు చేయించుకుర్రా, మిగతా పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో చేయించుకుర్రా అన్ని బయటకు వస్తాయి. ఒక 10,000 ఎకరాలు అట్ట పట్టాలు చేయించుకుని అది లక్ష కోట్ల కుంభకోణంతో సమానం. ఇవాళ హైదరాబాద్ ల్యాండ్స్ ఎకరం 10 కోట్లు పెరుగుతుంది కనీసం. కాబట్టి అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే, అట్లాగే ఎక్సైజ్ పాలసీ మీద విజిలెన్స్ విచారణ ఆదేశించారు. అందుకంటే ఎలక్షన్లో డ్యామేజ్ అయిన దానికన్నా ఎలక్షన్లు అయిపోయినాక బీఆర్ఎస్ రోజు రోజుకు డ్యామేజ్ అవుతూ వస్తా ఉంది. ఒక నాయకులు పార్టీలు మారటం, నాయకులు వదిలేయటమే కాదు, జనంలో కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంది. కాబట్టి నాకున్న ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఒక 10% ఓటింగ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళది 38.5 నుంచి అట్లీస్ట్ 28% డౌన్ అయ్యే అవకాశం ఉందనేది నాకు అనిపిస్తున్నటువంటి అంచనా. కాబట్టి ఈ 10% ఎవరు ఎక్కువ లాగుకుంటే, ఎవరెక్కువ అట్రాక్ట్ చేస్తే, కాంగ్రెస్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తే వాళ్ళకు 13-14 సీట్లు కూడా రావచ్చు. అది బీజేపీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తే కాంగ్రెస్ సీట్లు 8-9 దగ్గరే ఉండి బీజేపీ 4, 5, 6 అట్లా ఎక్స్టెండ్ కావచ్చు. కాబట్టి బీఆర్ఎస్ కోల్పోయే ఓటింగ్ శాతం బీజేపీ కాంగ్రెస్లు ఎవరు ఎక్కువ రాబట్టుకుంటారనే దాని మీద సీట్ల సంఖ్య ఆధారపడేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. ఇప్పుడు అదే సమయంలో సత్యం గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ ఒక 10% ఓటింగ్ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే ఆ రెండు పార్టీల రంగంలో ఉన్నాయి కాబట్టి. కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల విషయంలో కానీ, లేకపోతే 2014-19 లోక్సభ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కొన్నింటినీ నిలబెట్టుకోలేదన్న ఒక విమర్శ బీజేపీ మీద ఉంది. కాంగ్రెస్ మీద కూడా ఇంచుమించు వచ్చింది 120 రోజులైనా కూడా కీలకమైన రైతాంగానికి ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ, పంట బోనసు, సకాలంలో ఈ రైతు భరోసా అన్నది ఇవ్వలేదు అన్న ఒక అభిప్రాయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఈ రెండు ప్రభుత్వాల మీద ఇంచుమించు ఒకే రకమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎవరి వైపు ప్రజామొగ్గు ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి? ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ విభజన హామీలు ఇవ్వలేదనేటువంటిది కొత్తది కాదు. గత 2 ఏళ్లుగా దీని మీద చర్చ జరుగుతుంది. 2 ఏళ్ళైతే ఒక 3-4 ఏళ్లుగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి అది కొత్త అంశం ఏం కాదు. అందుకని ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం కాబట్టి తనకు కొత్తగా వచ్చేటువంటి మైలేజ్ ఏం లేదు. అట్లాగే కాంగ్రెస్ హామీలు 6 హామీలు ఇచ్చిర్రు, అందులో కొన్ని అమలు చేయలేదనేటువంటిది కూడా వాస్తవే. అవి రిలేటివ్గా లెస్ ఉంటుంది, ఎందుకంటే సాధారణంగా ప్రజలకు చాలా ఓపిక ఉంటుంది. ఇప్పుడు 100 రోజులు 110 రోజులు అయింది కాబట్టి అందులో కొన్ని అమలు చేశారు కాబట్టి, ఉదాహరణకు రైతు భరోసా
కోట్లు అమలు చేయని కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ శాతంగా చూస్తే 5 ఎకరాల లోపు 93% రైతాంగం ఉన్నారు. 93% రైతాంగానికి రైతు భరోసా అందింది. ఆ 5,500 కోట్లు అందింది. అంటే ఎక్కువ మంది ఎందుకే 5-6 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక 7% ఉన్నారు. ఆ 7% మంది కొంత రిలేటివిటీ అసంతృప్తి ఉంటారు. కానీ అది ఏమైనా వస్తాయన్నటువంటి ఆశ ఉంది. అసలు రావు, మీకు ఇయ్యమంటే మాత్రం వ్యతిరేకత వస్తుంది. కానీ మీకు ఇస్తాం ఆగస్టు 15 లేకపోతే ఇంకా జూలైలో ఇస్తాం అంటారు. కాబట్టి అంత వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదు. ఏదేమైనా ఇవాళ ఇంకొకటి కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉన్నాయి. అది దాని లోపలికి పోను చాలా ఉంది మ్యాటర్. కానీ ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 3 డిఏలు ఇవ్వలేదు. 4వ డిఏ కూడా వచ్చింది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ 4 డిఏలు ఇవ్వలేదు. తర్వాత ఉద్యోగస్తుల విషయం పే రివిజన్ కానీ ఏది ఇంతవరకు చర్చ చేయట్లేదు. ఉద్యోగస్తులందరూ నిగూఢంగా ఉన్నారు. కాబట్టి అది కూడా కాంగ్రెస్ కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. అందుకని కొంతమేరకు కాంగ్రెస్ కు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు నచ్చితే అది 40 నుంచి 40% ఓటింగ్ పెరిగింది అనుకోండి, 14 సీట్లు వస్తాయి వాళ్ళు అనుకున్నట్టు. అట్లా కాదు, వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఏమి లేదు అనుకొని అట్లాగే పాజిటివ్ గా మినిమం లెవెల్ ఉంటే 40-42% అంటే 8-10 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఏ స్థాయిలో అచీవ్ అయ్యారు, ప్రజలు ఏ స్థాయిలో హ్యాపీనెస్ ఉంది వాళ్ళలో ఈ గవర్నమెంట్ ఎడలనే దాన్ని బట్టే సీట్ల సంఖ్య ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత బీఆర్ఎస్ కోల్పునటువంటి ఇంకొక బీజేపీకి అడ్వాంటేజ్ అంటే బీఆర్ఎస్ కోల్పోయే ఓటింగ్ నార్త్ తెలంగాణలో లీడర్షిప్ ఇంకా రోజు రోజుకు తగ్గిపోయారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఎవరు కాంగ్రెస్ చేసుకుంటే బీజేపీ లెవెల్ 1కు పడిపోతుంది, బీఆర్ఎస్ లెవెల్ 1 or 2కు పడిపోతుంది. కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ డ్యామేజ్ ని సొమ్ము చేసుకుంటే. అట్లా కాదు, అక్కడ నార్త్ తెలంగాణలో గతంలో 4 గెలిచినారు కాబట్టి అది బీజేపీ అడ్వాన్స్ మారింది అనుకోండి, వాళ్ళకి 5-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ మీద ఏ మేరకు ప్రజల సాటిస్ఫాక్షన్ ఉందనే దాన్ని బట్టే కొంత రిజల్ట్స్ అటు ఇటు జరిగే అవకాశం ఉంది. రైట్. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు, నిజంగా కాంగ్రెస్ మీరు కాన్ఫిడెంట్గా మేము సీట్లను గెలుస్తాము, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కనీస పోటీ ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా మేము హామీలను నిలబెట్టుకుంటా ఉన్నాం, 1-2 చేయలేకపోతా ఉన్నాం ఆర్థిక పరిమితుల నేపథ్యంలో అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎందుకు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి చేర్చుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? వాళ్ళు రాకుండా కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కదా. ఎందుకంటే నిన్న రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. తర్వాత ఈరోజు నేను టీఆర్ఎస్లోనే కొనసాగుతాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు బలవంత పెడతా ఉన్నారు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి? సరే, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం సార్. ఇప్పుడు టిఆర్ఎస్ ఆ కుటుంబం తప్పు చేసింది, కానీ ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు తప్పు చేయలేదు. టిఆర్ఎస్ నాయకులు అనేది కాంగ్రెస్ పార్టీని సార్ ఒక్క నిమిషం ఆదరించి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి వాళ్ళు వస్తున్నప్పుడు వద్దాం. మేము వెళ్ళి ఎవరిని భయపెట్టించి ఫోన్ ట్యాంపింగ్ చేసి వాళ్ళని బెదిరించి మా పార్టీలో మేము చేర్చుకోవట్లేదు. వస్తున్న వాళ్ళని మేము ఎప్పుడైనా స్వాగతిస్తాము. ప్రజల కోసం కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఎందుకు వద్దంటాం సార్? మీరు ఒక మాట చెప్పండి. ఎందుకంటే మేము అనేది ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం మేము వస్తామని పోతున్నాం. మా ఇంటి మేము పోయి వాళ్ళ ఇంట్లో పోయి బ్రతిమలాడట్లేదు. బీఆర్ఎస్ పార్టీ లాగా అంత వాళ్ళకి మెజార్టీ ఉన్నా కూడా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అందులో ఎవరు దిక్కులేనట్టుగా మా పార్టీని తీసుకొని మినిస్టర్లు ఇచ్చినంత గతి మాకు అవసరం లేదు. ఇంకొకటిసారి ఇందాక మాట్లాడుతున్నట్టుగా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం ఉంది. 2 నెలల్లో ఏం వ్యతిరేకత ఉంటుంది సార్? మీరు ఒక మాట చెప్పండి. అరే వచ్చినాము మేము వచ్చిన దాంట్లో 6 గ్యారెంటీలు మేము అమలు పరిచినాము. గతంలో గ్యాస్ ధర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఇచ్చినాము, 200 యూనిట్లది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సార్. 2 నెలల్లోనే అన్ని ఒకేసారి ఇవ్వాలంటే కాదు. ప్రజలకు నమ్మకం ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని వాళ్ళు చేసిన అది మొత్తం కూడా ప్రజలు చూసిండ్రు. కాబట్టి ప్రజలే అంటున్నారు, ఎవరైనా బీఆర్ఎస్ నాయకులన్నా తిప్పికొడుతున్నారు ఇలా ప్రజలు. మీరు 10 ఏళ్ళు చేస్తే మేము ఈ స్థితిలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి, అవకాశం ఇచ్చినాము, టైం ఇద్దామని అంటున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాం సార్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో రైతు బీమా ఇచ్చింది, మేము పంట బీమా ఇస్తున్నాం. రైతు బీమా అంటే రైతు చచ్చినాక వాడు బీమా వస్తుంది, అది కాదు మేము కోరుకునేది. పంట బీమా అంటే ఒక రైతు బతుకుంటే ఆ రైతు బతుకుంటేనే కుటుంబం బాగుంటుందని మేము పంట బీమా ఇస్తున్నాము. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే క్లియర్ గా చెప్పారు, 500 రూపాయలు బోనస్ కంపల్సరీగా వరికి డెఫినెట్ గా ఇచ్చి తీరుతామని చెప్తున్నారు. మేము ఇప్పుడు రైతులకు కావాల్సింది ఏముంది సార్? వాళ్ళకి కావాల్సింది రుణమాఫీ చేస్తామని. రైతు బంధు కూడా
మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎకరాలు కొనేసి బినామీల పేరు మీద పెట్టేసుకొని రైతు బంధులు ఒక్కొక్కరికి లక్షలు పడితే అది కాదు. నిజంగా కౌలు రైతులు కూడా డబ్బులు అందాలి, నిజంగా ఆయన సామాన్యమైన పేద రైతులు అందాలని ఒక ఆలోచనతో ఉన్నాను తప్ప రైతు బంధు బంద్ చేసిండు 2 నెలలు అట్లా ఉంటుంది సార్. వాళ్ళకి మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప రైతు బంధం ఇంకొకటి లేదు. నేను ఒక్కటైతే చెప్తాను సార్, ఇప్పుడు మేము ఎంత లో బడ్జెట్ తో ఉన్నామో మీకు అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మేము 26,000 కోట్ల అప్పు తీర్చుకుంటూ మెల్లమెల్లగా అడుగును ముందుకు వేస్తున్నాం. ఒక ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొంచెం చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డెఫినెట్ గా 5 సంవత్సరాలు అయితే ప్రజలు ఇచ్చిండ్రు. మేము ఇయ్యనప్పుడు హామీలు జరగనప్పుడు సరే ఇంకో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకొక 1 ఇయర్ వరకన్నా వెయిట్ చేయాలి కదా. వచ్చింది ఇమీడియట్లీ రాగానే 2 నెలల కోడ్ వచ్చింది, పని చేస్తున్నాం. దాని ఏదో వ్యతిరేకత చేసుకొని సీట్లు రావంటే మేము ఒక్కటి చెప్తున్నాం సార్, 100% అసెంబ్లీకి ఎట్లయితే ఓటు వేసిండ్రో ఎంపీ ఎలక్షన్ కూడా వెయ్యాలని మేము ప్రజలను అడుగుతున్నాము. ప్రజలు కూడా ఈ రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలో సెంట్రల్ లో కూడా ఉంటే బాగుంటుందని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మేము అడగడం తప్పులేదు, ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు. మేమైతే మాకు ఒక్కటైతే కరెక్ట్ గా మేము ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నాం కాబట్టి మేమేం దొంగ హామీలు చెప్పలేదు. ఇప్పుడు ఏ పార్టీలు ఏం మేనిఫెస్టో పెట్టిందో ఏం చేసిందో మాకు తెలియదు. మేమైతే డెఫినెట్ గా ప్రజల కోసము ప్రజల ఎజెండా ప్రకారంగా మేము వెళ్తున్నాము. కాబట్టి ప్రజలకు మా మీద పూర్తి విశ్వాసం ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా మీరు ఎక్కడ చూసినా కూడా చూసింది సార్, మీరు ఎక్కడ చూసినా ఆల్రెడీ మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలతో పాటు ప్రతి కార్యకర్త ఈ రోజు నిజమైన కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలన్నా, ఇప్పుడు లోక్సభకి ఇప్పుడు పంపించాలన్నా, పార్లమెంట్ ఎలక్షన్ లో కంపల్సరీ ఓటు ఎంపీకి వేయాలన్నా ఒకటి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇంకా వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏదో చెప్తాము, నేను కొత్త కాదు కదా సార్. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ ఏం చేస్తారు అనేది విధి వినాలతో వచ్చినప్పుడు ప్రజలు నమ్మాలి. అంతే తప్ప మేము 10 సంవత్సరాల నుంచి అధికారంలో అక్కడ లేము, ఇక్కడ లేము. మేము వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము, మేము సెంట్రల్ లో వస్తే కూడా ఏం చేస్తాము, ఇండియా కూటమి రావాలా లేకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా, ఇవంతా అనేది ప్రజలే తీర్పిస్తారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా కూడా ఇలా ఒక సోనియా గాంధీ గారి కుటుంబం వస్తే దేశం సుభిక్షంగా ఉంటది, అందరం బాగుంటామని ఒక ఆలోచన విధానంతో ప్రజలు ముందుకు వెళ్తున్నారు. మేము ఎవరిని విమర్శించేది లేదు, మేము ఏం చేసేది లేదు. గతంలో ఉన్న 10 సంవత్సరాల పార్టీ ఏం చేసింది, మళ్ళీ ఏం చేయబోతుంది అనేది వాళ్ళు చెప్పుకోవాలి తప్ప వాళ్ళ గురించి మేమెందుకు ప్రచారం చేయాల్సిన అవసరం. మేము అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తాం అనేది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఇస్తామని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తారనేది ప్రజలు నమ్ముతారా నమ్మాలనేది వాళ్ళ పార్టీ నిర్ణయించుకోవాలి తప్ప మేము ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. మాకు అవకాశం ఇచ్చిర్రు, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా మీకు సేవ చేసుకుంటామని చెప్పి ప్రజలకి వెళ్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీది కొత్త ఏం కాదు. ఇప్పుడు గెలుపు ఓటమి అనేది ఒక మంచి ఎజెండాతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. మంచి సీట్లు, మంచి మెజార్టీ వస్తుందని చూసి నేను మహబూబాబాద్ లో కూడా చూసిండ్రు, ఎర్రటి ఎండలు ఉన్నాయి. అంత ఎండలు ఉన్నా కూడా జనం ఎంత వచ్చిండ్రు, జనాలు ఎంత జోస్ అనేది వచ్చింది. మేము ఒక్కటే చెప్తున్నాం సార్, ఈ రోజు ఎవరికి పోటీ కాదు. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మీరెంత మెజార్టీ ఇస్తారు, మీరెంత మెజార్టీ మాకే పోటీ తప్ప మేము ఎవరికి పోటీ పెట్టుకోదలుచుకోలేదు. మేము ఎవరికి లేదు. మా విధి విధానాలని ప్రజలకు తెలుసు. మేము ప్రజల నాడి మాకు చాలా క్లియర్ గా తెలుసు. గతంలో ఉన్న ప్రభుత్వము జిఎస్టీ అన్నది పెట్రోల్ ధరలు అని చెప్పిండ్రు, దీంట్లోకి తీసుకొస్తామని చెప్పిండ్రు, నల్లధనం అని చెప్పిండ్రు, పసుపు బోర్డు అని చెప్పిండ్రు, ఇప్పటివరకు పేపర్ల వరకు కూడా అది రాలేదు. అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తారు అంటున్నా, నేను చెప్పట్లేదు. అది వాళ్ళు నమ్ముతారా నమ్మలు అనేది ఇవన్నీ ఒక ఎజెండా. అయితే మేము చేస్తాం అనేది చేసినావా చేయలేదా, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 6 గ్యారంటీలు అన్నాం. 6 గ్యారెంటీలు అమలు పరిచినాం. మేము అమలు పరచలేదని ఎవరు అంటారు, మీరు ఒక మాట చెప్పండి. స్టార్టింగ్ రాగానే మేము 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాము, ఉచిత బస్సు ఇచ్చినాము, గ్యాస్ కూడా సిలిండర్ కూడా ఇస్తున్నాము. 1100 సామాన్య కుటుంబం వాళ్ళకి ఏముంటాయి సార్, 1100 నుంచి 500లకు ఇస్తున్నాము. మా మీద ఇంత భారం పడుతున్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు అనేది మేము ఒక ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించలేదు. ఇంకా కావాల్సింది ఏముంది, ఓటర్లకి మనం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 లక్షలు తప్పకుండా మేము ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తాము. గతంలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సార్. రైట్ వస్తాను. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. సార్ వాసుదేవరావు గారు, నిజంగా ఓకే, ఇప్పుడు సార్ అంతసత్యం గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ గణనీయంగా ఓట్ బ్యాంకును కోల్పోబోతోంది, దాదాపు 10% ఓట్ బ్యాంక్ టర్న్ అవుతోంది. కానీ దాన్ని సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో బీజేపీ ఉందా అనేది ఒక ప్రశ్న సార్. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అనుకున్న స్థాయిలో బీజేపీ పుంజుకోలేదు అనేది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే నిరూపితమైంది. ఇటువంటి పక్షంలో ఈ టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కనుక కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయితే బీజేపీకి పెద్దగా సీట్లు వచ్చే అవకాశాలు లేవు అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏంటి సార్ మీ రియాక్షన్?
ముందుగా అంటే మనం ఇంత ముందు కూడా ఫలితాలు మనం చూసాం. 18లో అసెంబ్లీ ఫలితాలు ఏంటి, 19లో పార్లమెంట్ ఫలితాలు ఏంటి. అదేవిధంగా ఇప్పుడు 2023లో అసెంబ్లీ ఫలితాలు అదే పద్ధతిలో 2024లో పార్లమెంట్ ఫలితాలు ఉండడానికి దానికి ఎటువంటి సందేహం లేదు. తర్వాత ఈ రోజున దేశంలో వచ్చే ప్రతి సర్వే కూడా ఏ ఒక్క సర్వే కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్డీఏ కూటమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క పోల్ సర్వేస్ ఈరోజు చెప్తున్నారు. అందరూ అంటే మీలాంటి న్యూస్ ఛానల్స్ కావచ్చు, పేరున్న అన్ని పోల్ సర్వేస్ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. కాబట్టి న్యాచురల్ గా ఇంతకు ముందు ఏ విధంగా అయితే 4 సీట్లు ఇచ్చి మనల్ని అంటే భారతీయ జనతా పార్టీని ఆశీర్వాదం అందించారు ప్రజలు, ఖచ్చితంగా ఈసారి మూడోసారి, ఎందుకంటే మొదటిసారికి రెండోసారికి ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు స్టెప్ బై స్టెప్ సౌత్ లో ఏదైతే కొంచెం వెనకడుగు వేస్తున్నామో స్టెప్ బై స్టెప్ వస్తున్నాము. ఖచ్చితంగా కూడా 2024లో ఖచ్చితంగా కూడా డబుల్ డిజిట్ నెంబర్లు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా కూడా నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఓటింగ్, ఏదైతే అసెంబ్లీ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ కూడా ఈసారి నేషనల్ ఓట్ అన్నప్పుడు, దేశానికి సంబంధించిన ఓట్ అన్నప్పుడు అవి కూడా భారతీయ జనతా తిరుగుతాయని అందులో సందేహం లేదు. అది మనం ఇంతకుముందు చూసాం, ప్రాక్టికల్ గా 14 చూసాం, 19 నుంచి 24 కూడా చూస్తున్నాం. దీంతో పాటు సంజయ్ రెడ్డి గారు అయితే 2-3 విషయాలు చెప్పారు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే. ఒకటి 6 గ్యారెంటీలు అమలు పరిచాం అని చెప్తున్నారు. దాన్ని అది పూర్తిగా అవాస్తవం. ఈ 6 గ్యారెంటీలు మొత్తం 13 గ్యారెంటీలు ఉన్నాయి. దాంట్లో కేవలం ఒక 4 గ్యారెంటీలు పూర్తిగా చేశారు వారు. 5వ గ్యారెంటీ ఏదైతే ఉందో కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు పూర్తి కాలేదు. అది ఆవిడ కూడా చెప్పారు. కానీ మేము వాళ్ళు చెప్పడం 6 చేసాం అంటారు. సరే, మీకు అది ఇప్పుడు 2 నెలలు అని చెప్తున్నారు. 2 నెలలు కాదు, 4 నెలలు అయింది. సరే, మీరు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటున్నారు. సరే, మీరు అది తర్వాత మిమ్మల్ని కాకపోతే 6 గ్యారెంటీలు ఏదైతే మొత్తం 13 గ్యారెంటీలు ఉన్నాయి అది మీరు అమలు పరచలేదు. మీరు చెప్పింది మేము భారతీయ జనతా పార్టీ వచ్చి మిమ్మల్ని 100 రోజుల్లో దీన్ని అమలు పరచాలి, లేకపోతే బీఆర్ఎస్ వచ్చి మీరు ఇచ్చిన 100 రోజుల్లో అమలు పరచాలని ఎవరు మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టలేదు. లేకపోతే మీరు అది చెప్పే ఓట్లు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. రెండోది అంటే అదొకటి. తర్వాత అదే విధంగా ఉద్యోగాల గురించి కూడా చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఉద్యోగులని అంటే ఈ దేశంలో IEPF అని ఒకటి ఉంటుంది, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. అవును, దయచేసి 2014లో అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఎవరు వస్తారంటే దాంట్లోకి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏ విధంగా 2014లో IEP అంటే ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రోజున 2024 ఎన్ని ఉన్నాయి ఒక్కసారి తెలుసుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ యొక్క వాదన రాదు. దగ్గర నాకు చూసి చెక్ చేసి చెప్తాను నేను. దగ్గర 10 నుంచి 15 కోట్ల కొత్తగా అకౌంట్స్, ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు, అదే ఉద్యోగ కల్పన జరగబట్టే ఈ రోజున భారతదేశం 5వ ఆర్థిక స్థానంగా వెళ్ళడానికి కారణం అదే. దాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా దానికి ఎవరైతే అది మేము సృష్టించే అకౌంట్లు కావాలి. అఫీషియల్ డేటా అది. ఎంప్లాయ్మెంట్ వచ్చినోడు ఎంప్లాయ్మెంట్ ఆ ఎంప్లాయర్ కలిసి అకౌంట్ ఓపెన్ చేసి ఎంప్లాయర్ పెట్టి అవి వాళ్ళ ఫ్యూచర్ లో ఉన్న కోసం దాచిపెట్టి భవిష్యత్ ఇది అంటాం దాన్ని. కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే మళ్ళీ నేను చెప్పే రాకెట్ సైన్స్ ఏం కాదు, అది మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఏ విధంగా ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఈ దేశంలో పెరిగింది 2014-24. దాని వల్ల ఆర్థిక వ్యవస్థ పెరిగింది, ఉత్పాదన పెరిగింది, అదే విధంగా మనకున్న ఇమేజ్ పెరిగింది. మనం ఈ రోజున అనేక దేశాలతో డైరెక్ట్ ట్రేడ్ చేస్తున్నాం. డాలర్ ని ఎప్పుడైతే పక్కకు పెట్టగలిగితే ఈ ప్రపంచంలో డాలర్ డినామినేట్ బిజినెస్ లు జరుగుతున్నాయి. డాలర్ డినామినేషన్ కూడా దాన్ని ఇంగ్లీష్ లో ఈ మధ్య ఒక పదం, దాన్ని బట్టి కూడా మనం డైరెక్ట్ గా డాలర్ యొక్క శక్తిని కానీ డాలర్ యొక్క విలువని ముఖ్యంగా దాని పాత్రని తగ్గించే పద్ధతిలో ఈ రోజు రష్యాతో కానీ మనం అలాగే కొన్ని అరబ్ కంట్రీస్ డైరెక్ట్ రూపీ ట్రేడ్ చేయడం, ఇవన్నీ అనేక రకాలుగా చూస్తున్నాం. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తే కూడా మనం ఈ రోజు భారతదేశం ఒకప్పుడు అంటే నట్టు బోల్టు అలాగే గుండీలు కూడా ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి నుంచి 2014 ఈ రోజు 2024లో అనేక రకాలైన డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని ప్రపంచ అన్ని దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
తప్పకుండా కూడా, ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో అధికారంలోకి వచ్చే ఏదైనా పార్టీ ఉందా అంటే అది ఎవరిని అడిగినా సరే, అది ప్రత్యర్థులను అడిగినా సరే వారు మనస్పూర్వకం చెప్పేది ఇది భారతీయ జనతా పార్టీ ఒక ఎన్డీఏ కూటమి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరన్న క్వశ్చన్ బీఆర్ఎస్ ఓటు ఒకటే కాకుండా మంచి శాతంలో కాంగ్రెస్ ఓటు కూడా వస్తుంది. ఇంకోటి కూడా మరి 14 సీట్లు సింధారెడ్డి గారు చెప్పారు గెలుస్తామని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు 14 అనౌన్స్ చేశారు, ఈ రోజు కూడా 14 అనౌన్స్ అయినాయి. అవును. ఇంకోటి కూడా సోనియా గారి కుటుంబం వస్తే ఈ దేశం బాగుంటుందని ఇప్పుడు డిబేట్ లో ఇప్పుడే చెప్పాను ఆవిడ. మా ఖమ్మం కూడా అదే పరిస్థితి, మా 3 కుటుంబాల్లో ఎవరో ఒకరికి ఇవ్వండి, నా తమ్ముడికైనా ఇవ్వండి, నా భార్యకైనా ఇవ్వండి, నా కొడుకైనా ఇవ్వండి అని చెప్పి మా 3 మంత్రులు పోరాటం చేస్తున్నారు. కాబట్టి అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం ఆచి తూచి ఎవరికి ఇస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి అది ఇప్పుడు ఈ రోజు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక హైదరాబాద్ పరిస్థితి ఏదైతే ఉందో ఆల్రెడీ ఫిరోజ్ ఖాన్ గారు మననే ఒక టీవీ ఇంటర్వ్యూ చూశాను, ఆల్రెడీ మమ్మల్ని ఎంఐఎంకి సపోర్ట్ చేయమన్నారు, ఎంఐఎంని గెలిపించమన్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని పెట్టే పరిస్థితి హైదరాబాద్ పార్లమెంట్కి లేదు. ఇక విచిత్రం ఏంటంటే కరీంనగర్ లో కూడా ఈ రోజు వరకు మరి అక్కడ బండి సంజయ్ గారిని గెలిపించాలన్న వ్యూహం పన్నారో తెలియదు, కానీ మరి కరీంనగర్ లో కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. నిన్న మొన్న కూడా మా ఖమ్మం సంబంధించి టీవీలో వచ్చింది అనమాట, ఏమని మన మండ వెంకటేశ్వరరావుని ఆల్మోస్ట్ అయిపోయింది ఒక రోజు, ఇంకొక రోజు ఇంకొకటి పేరు వస్తుంది. కానీ మరి ఖమ్మం సీటు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే 3 కుటుంబాల మధ్య, ఈ జిల్లాలో 3 కుటుంబాల ఆధిపత్యం మధ్య ఈ సీట్ ఎవరికి ఇస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మరి చాలా తర్జన పడుతున్నట్టున్నారు. అది కూడా ఒక విధంగా అది బీఆర్ఎస్ కన్నా ఉపయోగపడచ్చు, బీజేపీ కూడా ఉపయోగపడచ్చు. కాబట్టి నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఓట్లే కాకుండా ఖచ్చితంగా కూడా ఈసారి ఎంతో కొంత అంటే అసెంబ్లీకి వేసేటప్పుడు ఓట్లు చాలా మంది అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఆ స్థాయి లేదు కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళారు. కానీ ఈసారి దేశంలో ఏర్పాటు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా అది ఆ ఓటు మా వైపు వస్తుందని చెప్పి చాలా అంటే నమ్మకం, పూర్తిగా నమ్మకం మాకుంది, ప్రజలకు. రైట్ సార్. మనతో పాటు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారు ఉన్నారు. సార్ అందసత్యం గారు, ఇప్పుడు నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి అంటే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఇట్స్ టూ ఎర్లీ నిజంగా, అంటే ప్రజల నాడి ఏ వైపు ఉందో అని చెప్పడానికి. కానీ నిరుద్యోగము, ధరల పెరుగుదల అనే అంశాలు కొంత కీలక పాత్ర పోషించాయి అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. కానీ వాసుదేవరావు గారు చెప్పేది ఏంటంటే గతంతో పోలిస్తే దాదాపు 10-15 కోట్ల రూపాయల ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి అంటేనే ఉద్యోగాల కల్పన జరిగినట్టు కదా అనేది ఒక అంశం. ఏం చెప్తారు సార్? వాస్తవానికి ఎకానమీ విస్తృతం అవుతుంటే, ఏ పార్టీ అధికారంలోనో ఎకానమీ విస్తృతం అవుతుంటే ఆ ఈపీఎఫ్ అకౌంట్లు కూడా పెరుగుతుంటాయి. అది న్యాచురల్ కోర్స్ కొంత, గవర్నమెంట్ యొక్క ఇనిషియేషన్ కొంత ఉంటుంది. ఓకే. కాబట్టి ఆ విధమైనటువంటి కాంపోజిషన్ ఏ విధమైన ఇప్పుడు సపోజ్ $3.3 ట్రిలియన్ ఉన్న ఎకానమీ $3.7 ట్రిలియన్ పెరిగింది. $0.4 ట్రిలియన్ అంటే దరిదాపు ఒక $0.5 ట్రిలియన్ సమానమైనటువంటి ఎకానమీ పెరిగింది. కాబట్టి సహజంగానే ఆ మేరకు విస్తృతమైనటువంటి అవకాశం ఉంది. దాంట్లో గవర్నమెంట్ ఇనిషియేషన్ తోటి కొన్ని ఉంటాయి, న్యాచురల్ గా కొంత గ్రోత్ ఉంటుంది, అది వాస్తవం. తర్వాత రెండో విషయం, ధరల పెరుగుదల, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తీవ్రమైనటువంటి సమస్య ఉంది వాళ్ళ ప్రజల మీద. అయితే ఎలక్షన్స్ సమయంలో రాజకీయ పార్టీలు సక్సెస్ఫుల్ గా దాన్ని హైజాక్ చేస్తున్నాయి. అంటే ప్రజలు ఆ విషయాల మీద ఆలోచించి ఆ విషయాల ఆధారంగా ఓటేసే పరిస్థితి లేకుండా దానికి ఏదో ఒక ఇతర అంశం దాంట్లోకి వచ్చేస్తుంది. దాంట్లోకి రావడంతో రాజకీయ పార్టీలు వాటిని హైజాక్ చేయగలుగుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వాల లెవెలైనా లేదా కేంద్ర ప్రభుత్వం లెవెలైనా. ఉదాహరణకు గత పార్లమెంట్ ఎలక్షన్ల ముందు రాష్ట్రాల ఎన్నికల్లో దరిదాపు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. పార్లమెంట్ లో టఫ్ ఫైట్ జరుగుతుంది అనుకున్నాం. అవును. కానీ ఆ టఫ్ ఫైట్ జరుగుతుంది అని అవుతున్న సమయంలో పుల్వామా ఘటన జరిగింది. ఆ పుల్వామా ఘటనని బీజేపీ చాలా చక్కగా ఉపయోగించుకోగలిగింది. అది దానికి ఒక వేవ్ క్రియేట్ అయింది. కాబట్టి ఇవాళ ఒక ఇండియాలోనే కాదు, పాకిస్తాన్ లో కూడా ఎలక్షన్ జరిగేటప్పుడు ఆ ఎలక్షన్ల దగ్గర రాగానే భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరైతే అగ్రెసివ్ గా మాట్లాడతారో వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడతాయి పాకిస్తాన్ లో. అట్లే మన దగ్గర ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా, చైనాలో కూడా ఒక అనుమానం ఉంది, ఇండియాకు వ్యతిరేకంగా అగ్రెసివ్ ఉండటం కారణానికి జమీను
పాతుకుపోవటానికే అట్లా అగ్రెసివ్గా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ప్రతి దేశంలో కూడా అమెరికా ఎలక్షన్లో కూడా చూస్తున్నాం ఇవాళ. కాబట్టి ప్రతి దేశంలో కూడా అదొక ఒక అదృష్టం కలిసి వచ్చే అంశంగా మారింది ఇవాళ. కాబట్టి ఇవాళ ధరల పెరుగుదల లేకపోతే నిరుద్యోగ సమస్య వీటి మీద చర్చించి వాటి మీద ఓటు వేయకుండా ఇతర విషయాల ద్వారా హైజాక్ చేయగలుగుతారు. దాంట్లో క్యాస్ట్ ఉండొచ్చు, దాంట్లో రిలీజియన్ ఉండొచ్చు, దాంట్లో రీజియన్ ఉండొచ్చు, దాంట్లో సెక్యూరిటీ అంశం ఉండొచ్చు, దాంట్లో ఇంకా ఏదైనా ఒక అంశం ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి అంశాలు హైజాక్ చేయడంతో ఈ అసలు సమస్య మరుగున పడి అసలు సమస్య ఆధారంగా ఓటేసేటువంటి పరిస్థితి కనపడటం లేదు. రాజకీయ పార్టీలకు కూడా బాగా తెలుసు ఈ సమస్య మీద చర్చ జరిగితే తీరా ఎలక్షన్లో 60 రోజులు ఉన్నప్పుడు మంచి చర్చ జరుగుతుంది ధరల మీద, ధరల పెరుగుదల మీద, లేకపోతే నిరుద్యోగ సమస్య మీద. దగ్గర అవుతున్నా కొద్దీ ఈ చర్చ ఎవాపరేట్ అవుతుంది. ఏదైతే ప్రజలకు ఊహింగ్ చేయగలుగుతారో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి ఆ వైపే రిజల్ట్ పెరుగుతాం, ఆ వైపే. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ ఇంకా ఆడుకోపోవటం ఎందుకు, తెలంగాణలోనే కేసీఆర్ ప్రభుత్వం యొక్క ప్రోగ్రామ్స్ యొక్క నెగిటివిటీ కన్నా కేసీఆర్ యొక్క కుటుంబం యొక్క వ్యవహారాల శైలి ప్రజలకు నచ్చలేదు. దాన్నే రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా ఎక్స్పోజ్ చేశాడు. అది అక్కడ రిజల్ట్ మారిపోయింది. బండి సంజయ్ కూడా ముందు ప్రయత్నం చేశారు, సరే ఆయనకు అడ్డాలు వచ్చి పక్కకు తప్పుకున్నాడు అనుకోండి. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ అమలు చేసినటువంటి ప్రోగ్రామ్స్లో ఏది తప్పనగలం మనం? రైతు బంధు తప్పనగలమా, లేకపోతే ఇంకోటి దళిత ఇది తప్పనగలమా, ఇంకా ఇతర కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా చాలా ప్రోగ్రాంలు ఇవన్నీ తప్పు కాబట్టి ఓట్లు వ్యతిరేకంగా వేసారు అంటామా? అనం. మంచి ప్రోగ్రామ్స్ అంటాం. రైతు బంధు భారతదేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రం లేదు. ఒక అమెరికాలో 50% సబ్సిడీ ఇస్తారు తప్ప ఇండియాలో ఎక్కడ లేదు. కానీ ఇవాళ మనకు అయ్యే ఖర్చులో దాదాపు 15-20% రైతు బంధు జారుతుంది. గొప్ప విషయమే. దాన్ని ఆ ప్రోగ్రామ్ ఎవరు వ్యతిరేకించట్లేదు. ఇటువంటి సమస్యలు మరి ఎందుకు పోయింది అంటే కుటుంబ వ్యవహారాల శైలి. తర్వాత ఫెయిల్యూర్స్, కొన్ని కాళేశ్వరం ఫెయిల్యూర్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఇటువంటి ఫెయిల్యూర్స్ ఎలక్షన్ల ముందల్ని. కాబట్టి తర్వాత కేసీఆర్ యొక్క అహ్యాండెడ్ బిహేవియర్ అనుకున్నారు ప్రజలు. సెక్రటరియట్కు రాడు, ఫామ్ హౌస్కి ఎక్కువ విలువిస్తాడు, అసలు మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూలు ఉండవట అని ప్రజలు అనుకుంటే ఎమ్మెల్యే మంత్రులు బహిరంగంగానే కామెంట్ చేసేవాళ్ళు గ్రూప్ మీటింగులల్లా. ఏది మాకు టైం ఇవ్వని, ఒకసారి ఏదో ఒక స్ట్రగుల్ జరుగుతుంది, నేను పలానాయన సంప్రదించి చూడండి పలానా ఎమ్మెల్యేని టైం ఇస్తాడని చెప్తే ఈ టీం పోతే ఒరే నాయన ఎమ్మెల్యే అన్న మాట ఏంటంటే నేను మా మేనగోడలో ఉన్నది నిజమే కానీ మీరు పోతేనే 5 నిమిషాలు టైం ఇస్తాడు, నేను పోతే 1 నిమిషం కూడా ఇవ్వడానికి కామెంట్ చేశాడు. ఒక 100 మంది మీద ఒక మంత్రి మహిళలకు ఈ ప్రతిపక్షాలు ఏంటండి, మహిళలకు మా మంత్రి పదవి లేదు, మహిళలకు మంత్రి పదవి లేదు అన్నారు అంటారు. అసలు మంత్రివర్గాల మగోడేవాడు ఉండన్నాడు మంత్రి. అంటే ఇట్లా ఏవైతే వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో కేసీఆర్ తోటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు యువతలకు వచ్చి ఊకోలేదు. వాళ్ళ క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అన్నారు ప్రచారంలోకి వచ్చాయి బాగా. కాబట్టి ఇటువంటి హై హ్యాండెడ్ బిహేవియర్ కానీ, తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా కేటీఆర్ని సందర్శించుకోవాలి, కేవితాన్ని సందర్శించుకోవాలి, లేకపోతే పదవులు రావు అనేటువంటి పరిస్థితికి దిగజారింది. అందుకని ఇటువంటి అంశాలన్నీ నెగిటివ్ గా ఇవాళ ప్రజల మీద ఇంపాక్ట్ పడ్డాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య అంటే రాష్ట్రంలో వాళ్ళ ప్రోగ్రామ్స్ మీద వ్యతిరేకత కాదు, వాళ్ళ వ్యవహారశైలి మీద వ్యతిరేకత వచ్చింది. రేపు నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ కూడా ఏదైనా ప్రజలను ప్రభావితం చేసే అంశం ఏదైనా జరిగితే ఇవన్నీ పక్కకు పోయే అవకాశం ఉంది. ఇవాళ బీజేపీ సహజంగానే రామాలయం చర్చకు తీసుకొస్తుంది. అది అంతగా పేలడం లేదు. కాబట్టి ఇప్పుడు బాబ్రీ మసీద్ కూల్చిన్నాడు అంత అగ్రెసివ్ ఇస్తూ ఇవాళ రామాలయం కట్టామంటే హిందువులు అంత అగ్రెషన్ లేదు. తర్వాత ఈ పాటికి అన్ని రాష్ట్రాల్లో రామాలయాలు ఉన్నాయి కూడా. ఉదాహరణకు మనకు భద్రాచలం రావడం మనకు ఆరాధ్యం తెలుగు ప్రజలకు. కొత్తగా మళ్ళీ అయోధ్య రావడం అంటే మన మీద పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ మనం భద్రాచలం రామాలయం పూర్వం నుంచి ఉన్నది కాబట్టి ఇట్లా కొంత దాని ఇంపాక్ట్ వాళ్ళు సర్వే చేస్తే కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఇంపాక్ట్ 8% ఉంది రామాలయం అని చెప్పారు. అందుకని ఇటువంటి ప్రజల యొక్క ధరలు, నిరుద్యోగ సమస్య, తర్వాత వాళ్ళ పేదరికం, ఇటువంటి చర్చనీయాంశాలు ఎలక్షన్లు దూరంగా జరుగుతున్నాయి. దగ్గరకు వస్తే అవి ఎవాపరేట్ అయ్యి నాన్ ఎకనామిక్ ఇష్యూస్, నాన్ సోషల్ ఇష్యూస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దాని ఆధారంగా రిజల్ట్ వస్తుంది. అట్లా జరుగుతా ఉంది. రైట్ సార్. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి బొజ్జ సంజయ్ రెడ్డి గారు అన్నారు.
సంజయ్ రెడ్డి గారు, సరే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, మార్పు రావాలి అని చెప్పి మీరు చేశారు, ప్రజలు మార్పుకు పట్టం కట్టారు, కాంగ్రెస్ను అధికారులు కూర్చోబెట్టారు. కానీ ఇంచుమించు విధానాల పరంగా కేసీఆర్ విధానాలనే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. కేసీఆర్ తీరుగానే ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. ప్రజాభవన్ అన్నారు, వారానికి ముఖ్యమంత్రి గారు 2 రోజులు కలుస్తామని చెప్పారు, కానీ ప్రజలకు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందుబాటులో ఉండట్లేదు. ఒకటి విధానాల పరంగా కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు అనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే తాజాగా హెటిరో డ్రగ్స్కు భూ కేటాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ భూ కేటాయింపులు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, కోర్టులో కేసు వేసింది. ఆ ప్రభుత్వం రద్దు చేసుకోవాల్సి వచ్చింది కోర్టు ఆదేశాల మేరకు. తిరిగి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత లీజ్ అమౌంట్ను పెంచారు, కానీ మార్కెట్ రేట్కి అనుగుణంగా చేయలేదు. మళ్ళీ హెటిరో డ్రగ్స్కే 15 ఎకరాల భూమిని కట్టబెట్టారు అనేది ఒక విమర్శ. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు ఉంటారు అనేది ఒక అనుమానం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 సంవత్సరాలు అయిందా, లేకపోతే 1 సంవత్సరం అయిందా? 4 నెలలైతే అయింది. వ్యతిరేకత ఒక్కటి సార్, వ్యతిరేకత అంటే ఎక్కడ? ఇప్పుడు ఇప్పుడు 2 నెలలు 3 నెలల వరకు మీరు ప్రజా దర్బార్ లాగా చూసిండ్రు, గ్రీవెన్స్ అనేది మండే చూసిండ్రు. రోజు వస్తే మీ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మంగళవారం శుక్రవారం పెట్టినారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎవరికి కలవట్లేదు సార్, సామాన్య ప్రజలకు ఎవరికైనా సీఎం గారు కలుస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఎవరు ఇంకా మేమన్నా పొలిటికల్ ఎంత ముందున్నా కూడా మేము ఎప్పుడు కలవలేదు. సామాన్య ప్రజలు 4 సార్లు పోయి కలిసినామని వాళ్ళే చెప్తున్నారు. మేము ఒకటి అనేది ఏం సార్ అంటే, అరే విధి విధానాలు వాళ్ళది మీరు అవలంబిస్తున్నామని కాదు. ఒక్కటి ఉపయోగపడే మాట తర్వాత వాస్తవానికి మన నరేష్ గారు ముఖ్యమంత్రి రావటం మంత్రి రావటం అనే దానికన్నా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. అంటే ఒక వ్యవస్థని అంటే పబ్లిక్ రిప్రజెంటేషన్స్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసే ఒకటి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు. అది ఇంపార్టెంట్. రైట్, ఓకే, కంటిన్యూ. అది సంజయ్ రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు అదే సార్, మేము అనేది ఏంటంటే, ఇప్పుడు సమస్యకు పరిష్కారము ఇమ్మీడియట్లీ దొరకదు సార్, దానికి కొన్ని ఉంటాయి. వాళ్ళు ఆ సమస్య వినడానికి గతంలో ప్రభుత్వము మీరు ఒక్కటి చెప్తున్నారు, ఇవన్నీ మనకు ఒక ఫోన్ ట్యాంపింగ్ ఒక్కటి పెట్టుకోనే కదా సార్ ఇవాళ ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. కాబట్టి ఫామ్ హౌస్ ఇప్పుడు ఇలా ఈటెల రాజేందర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే 2015 నుంచి 16 నుంచి ట్యాంపింగ్లు చేసుకుంటా ప్రజలను అందరినీ పక్కన పెట్టేసి దాంట్లో నమ్ముకొని అది చేసిండు. అంత లత్కోర్ పనులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. భార్యాభర్తల మాటలు కూడా, బెడ్రూమ్ లో జరుగుతున్న విషయాలు కూడా తెలుసుకునే అంత దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ ఇచ్చింది సార్, వాళ్ళు అవలంబిస్తున్నారు. 4 నెలలన్నీ మీకు అప్పుడే ఏడంగా తెలిసిపోయింది సార్. వచ్చింది, ఆ లోపల కోడ్ వచ్చింది, ఏడగలవకపోతురి, ఎవరిని కలవకపోతురి. ఇలా ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే భుజస్వందాలను తీసుకొని ఒక ఎంపీ ఎలక్షన్ల కోసం ముందుకెళ్లి ప్రజల్ని మమేకం చేసి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి కమిటీలు వేసి ముందు ఎవరికి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి ఉన్నాయి సార్? మీరు ఒక మాట చెప్పండి. ప్రజలు ఎప్పుడు కూడా అపోహలు పడాల్సిన అవసరం లేదు. ప్రజలు అన్నారు సార్ ఈ మాటలు, ఈ మధ్యలో తెలిసి తెలియక ఎవరు అంటారు తప్ప. నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, ఈ రోజు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నదంటే, ఇవాళ బిడ్డ జైలుకు పోయిన తర్వాత వీళ్ళకు నొప్పి వచ్చిందేమో తప్ప, అదే సార్ ఆర్టీసీ ఉద్యోగులు మహిళా కండక్టర్లను ట్యాంకు బండి మీద కొట్టించినప్పుడు పరిస్థితి చూడలేదా సార్? ఈ ఉసురు అనేది తెలంగాణ ప్రజలు ఉసురు తాకలేదా? వీళ్ళకి మీరు ఒక్కటే ఆలోచించాలి. ఇవన్నీ కామన్ గా మనం అందరం ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ పిల్లలు ఎంతో మంది చచ్చిపోతే శవాల మీద పేలాలు ఎరుకొని తిని కోట్లు 100 కోట్లు సంపాదించుకొని, లక్షల కోట్లు సంపాదించుకొని ఇలా ఏం చేసిండ్రు? ఇలా కేసీఆర్ గతి ఏమైంది? ఆయన మాటలు పట్టుకొని మనమందరం కూడా మాట్లాడితే బాగుండదు సార్. నేను ఒకటి అనేది ఏంటంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది మాకు తెలుసు సార్, మేము ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, ప్రజలకు మేము ఎట్లా న్యాయం చేయాలి అనేది ఉంటుంది. మేము అహంకారం పూర్వకంగా ఎప్పుడు కూడా మేము ముందుకెళ్ళాము. మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఒకేలాగున్నాం. మీరు గతంలో చూసింది, ఇప్పుడు కూడా చూస్తున్నాం. మా మీద బాధ్యత పెరిగింది. మాకేదో వచ్చినాయి, కొమ్ములు వచ్చినాయని మేము బీఆర్ఎస్ పార్టీ లాగా మేము విరవీగాల్సిన అవసరం లేదు. మేము ఒక్కటి చెప్తున్నాం, ఫామ్ హౌస్ లో కూర్చున్న సీఎం ఎవరినన్నా సరే మామూలు ప్రజలు నిష్పెట్టాను సార్. అంటే సీఎం గారు మా వాళ్ళని ఎవరిని కలవట్లేదు సార్. మేము ఇప్పటికీ ఒక అధికార ప్రతినిధులతో 4 సార్లు కలిసింది సార్. మేమేం చెప్పాలి 4 సార్లు అఫీషియల్ గా, ఇంకా మామూలుగా మీటింగ్లు కాక. నేను చెప్తున్నా 3-4 నెలల్లో 4 సార్లు కలిస్తే ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా ఏ ఎమ్మెల్యే కన్నా
5 సంవత్సరాలలో 5 సార్లు టైం ఇచ్చినా మీరు ఒకసారి ఆలోచించండి. Okay. అరే మీరు ఒక్కటి ఆయన ఇలా సీఎం లాగా ఉంటున్నారా సార్? మీరు ఒకసారి వినండి. ఒక పిసిసి అధ్యక్షులు ఒక సామాన్య కార్యకర్త లాగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న ఎప్పుడు సీఎం అన్న హోదాలో ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు అహంకారం ఎప్పుడు లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు, ఉండబోదు కూడా. సామాన్య కార్యకర్త లాగా ప్రజలలో పోతున్నారు. ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు వక్రీకరిస్తున్నారు తప్ప ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మనం నమ్ముకున్న ప్రజలను మనం అజ్జేయాలి. 10 సంవత్సరాలు ప్రజలు విసిగిపోయినారు. మనం నమ్ముకో నోటేసిరు. వెనకైనా ముందైనా కంపల్సరీ వాళ్ళకి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాను తప్ప చూడడమే ఉంది సార్. మీరు ఒకటి మొన్న రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో సీఎం గారు ఇవాళ సమీక్ష సమావేశాలు జరిగినప్పుడు ఒక 1500 మంది కార్యకర్తలతోని ఫోటోలు దిగిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం ఏం కావాలి? 1 గంటన్నర ఉన్నారు సార్. నేను లైవ్ అక్కడే ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఒక సామాన్య కార్యకర్తలోని ఒక ఫోటోలు దిగిరంటే కేసీఆర్ మోకానికి ఎన్నాడు అయినా ఇలా ఎమ్మెల్యేలను పెట్టుకోనో ఒక మినిస్టర్లను పెట్టుకోనో వాళ్ళకి టైం ఇచ్చి ఏదైనా మాట్లాడిరా. వాళ్ళకి మాకు పోటీ ఎక్కడ పెడతారు సార్? మీరు వాళ్ళ పార్టీకి మాకు ఏడ సంబంధం ఉంటది? ఇలా మంత్రులు కూడా సంతోషంగా హ్యాపీగా పూర్తి స్వేచ్ఛనిచ్చిండు ఆయన. మీరు మీకు మంత్రి పదవి ఇచ్చినాను, మీరు ఎలా చేయాలనుకుంటే ప్రజలకి హాని జరగకుండా మంచి చేయండి, మీకు ఏదైనా ఉన్నా మీకు స్వేచ్ఛ అనేది ఇచ్చిండు. ఒక స్వేచ్ఛ అనేది బీఆర్ఎస్ పార్టీ భార్య భర్తలకి స్వేచ్ఛ ఇవ్వలేదు సార్. ఇంకా తెలంగాణ ప్రజలకి ఏమి ఇస్తుంది? మేము అట్లా ఇవ్వలేదు. మా మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ముందుగా ఎమ్మెల్యేలను కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రతి కార్యకర్తకి ఇచ్చింది. మా లాంటి వాళ్ళకి మీ ముందు వచ్చి మాట్లాడుతున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ లేడీస్ ఎప్పుడన్నా వచ్చి మీ టీవీలో కనిపించిందా సార్? ఒక మాట చెప్పు మాకు. ఎప్పుడన్నా వచ్చి ఇంత మంచిగా మాట్లాడిరా? మేము ఇలా మాకు ఇలా స్వేచ్ఛ అనేది మాకు ఇచ్చిరు. మనిషి స్వేచ్ఛ కోరుకుంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరు నమ్మిన వాళ్ళని మోసం చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ఏమీలు ఉంటారు కాబట్టి అవకాశం వస్తుంది, కానీ లేట్ గా వస్తుంది తప్ప ఏదో ఒక రోజు మాత్రం డెఫినెట్ గా అవకాశం వస్తుంది. అనుకున్నది సాధిస్తాము. మనం అనుకున్న గోలు ప్రజలకు సేవ చేయాలనుకున్న వ్యక్తులం కాబట్టి డెఫినెట్ గా కొంచెము మన ఓర్పు సహనంతో ఉండాలి తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీకి నాగలోకానికి మేము ఎప్పుడో చెప్పినాము, గతంలో చెప్పినాము. ఆ 3 రాబందులు తప్ప ఎవరు మిగిలిన పార్టీలో అని చెప్పినాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఇంకేం చెప్పమంటే గతంలోనే చెప్పినాం, 4 ఏళ్ల కిందనే చెప్పినాము. ఎందుకంటే ఇదంతా గిరగడం కోసం విర్రవీగిండ్రు. ఈ ఫోన్ ట్యాపింగ్ తో విర్రవీగిరు తప్ప లేకపోతే జోస్యాలు వచ్చా వీళ్ళకి ఏమైనా వచ్చా? ఏం సాధించిండ్రు సార్? ఏం సాధించిండ్రు మనం ఆలోచించాలి. కాబట్టి నేను ఒక్కటి మీ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను సార్. 100% హామీలన్నీ నెరవేరుస్తాము. ప్రజల కోసం పని చేస్తున్నాము. నిరంతరము 24 గంటలకి 16-17 గంటలు సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటేయమని చెప్పేసి మీ వేదిక ద్వారా నేను ఈ రోజు మీకు అందరికి చెప్తున్నాను సార్. కాబట్టి ఈ అపోహలన్నీ అవసరం లేదు. మేము అనుకున్నది నెరవేర్చకపోతే 5 సంవత్సరాల తర్వాత ప్రజలు మాకు తీర్పు ఎట్టిస్తారు చూద్దురు కానీ. ఓకే, రైట్ రైట్. మొదటి బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. సార్ వాసుదేవరావు గారు, ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఎన్నికలు? ఎందుకంటే ఈ 2 పార్టీల మధ్య అధికార ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో బీజేపీ మాటలు ప్రజలు వినే పరిస్థితుల్లో ఉంటారా అంటే ఏం చెప్తారు? వాయిస్ కొంచెం బ్రేక్ అయింది సార్. ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి, మంటలు రాజేసుకుంటున్నాయి 2 పార్టీలు కూడా. ఇటువంటి పక్షంలో బీజేపీ సౌండ్ కొంత తక్కువగా వినిపించినట్టుగా కనిపిస్తోంది ప్రజలకు. ఏంటి ఈ ఎన్నికలు ఎలా ఉండబోతా ఉన్నాయి బీజేపీకి? ఇందాడు పెద్దలు సత్యం గారు చెప్పారు, ఇప్పుడు మేము అధికారంలో ఈ రాష్ట్రం లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. విధి విధానాల మీద చర్చ చేయకుండా ఇప్పుడు నిజంగా మేము ఏమన్నా చెప్పింది చేయకపోతే, మేము అనుకున్న స్థాయికి కానీ గవర్నెన్స్ లేకపోతే, పరిపాలన లేకపోతే మా విధి విధానం మీద పోరాటం చేసేవాళ్ళు. కానీ సత్యం గారు పెద్దలు చెప్పిన విధంగా అది వదిలేసేసి సౌండ్ పెంచితే ఉపయోగం లేదు. కాబట్టి ఈ రోజున నిజంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పి అధికారంలో గత 10 సంవత్సరం చేయలేకపోతే ఈ రోజు ప్రతిపక్షాలు దాన్ని పట్టుకోవడానికి ఏం లేవు. కాబట్టి దాన్ని అంటే వారి అగ్రెషన్ చూపించడమో లేదా సౌండ్ పెంచడమో ఆ విధంగా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కాబట్టి దీని స్పష్టంగా అర్థమవుతుంది, భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మంచి మెజారిటీ సాధిస్తుంది. అయితే ఒక విషయం విన్నాడు, పెద్దలు చెప్పారు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారని చెప్పి ఈ యొక్క ప్రజా సమస్యల గురించి. అవును, ఇంతకు ముందు జిల్లాలో కలెక్టర్ ఎస్పీ కూర్చొని కమిషనర్ కూర్చొని చేసేవాళ్ళు ప్రతి సోమవారం నాడు ప్రజా దర్బార్ అని. ఆ ప్రజా దర్బార్లో ఏమవుతుందంటే కలెక్టర్కి ఇమీడియట్ కొంత అవగాహన ఉంటుంది ఆ సమస్య మీద, ఎస్పీ కొంత అవగాహన ఉంటుంది లా అండ్ ఆర్డర్ సమస్య మీద. అవి కూడా ఆ ఊరికి నేమ్ సేక్ అయిపోయి
ఆ రోజున ఎటువంటి యొక్క సమస్య పరిష్కారం కాలే. ఇప్పుడు ఏమైంది, ఇది హైదరాబాద్ లో కూర్చొని ఒక ఆఫీసర్ రాసుకుంటాడు అంతే దీని సమస్య. అసలు ఆయనకి ఖమ్మంలో జులూరు పడకుండా తెలియదు, ఆఫీసర్ కి నిజంగా సమస్య ఉందో తెలియదు. ఒక ఎక్స్ట్రా పేపర్ ఒకటి తయారయ్యి మళ్ళీ ఖమ్మం జిల్లాకు రావాల్సింది. అవును, కాబట్టి దీనివల్ల ఇంకా సమయం ఎక్కువ పడుతుంది. కానీ అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన ఆఫీసర్లు ఎవరు ఉండరు, కొన్ని మంత్రులు ఉండరు. కొన్ని మా తుమ్మల నాయకులు కూర్చోబెడితే అయ్యా ఖమ్మం వచ్చాడు మీరు చూడండి అంటే వెంటనే ఆయన కొంత ఐడియా వస్తుంది. కాబట్టి దీనివల్ల ఎక్స్ట్రా టైం పడడం తప్పితే ఎటువంటి ఉపయోగం ఉండదు. అసలు ఒకటి అంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది సమస్య? ఒక్కసారి కొరడా జొలిపిస్తే అసలు అటువంటి సమస్యలు కింద అధికారుల మీద కొరడా జొలిపిస్తే అటు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. కనీసంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిజంగా కొరడా జొలిపిస్తే అధికారుల మీద ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో వెంటనే ఈ తగ్గాల. హైదరాబాద్ వచ్చి ఇచ్చే సమస్యల నెంబర్ తగ్గితే అప్పుడు నిజంగా పరిపాలన సుజావుగా సాగుతున్నట్టుగా. అదే ఇన్ఫ్లేషన్ గురించి కూడా చెప్పారు. ఇన్ఫ్లేషన్ మరి పెద్దలు నేను చెప్పేంత కాదు, ఇట్స్ లోయెస్ట్. కాబట్టి సరే ఇప్పుడు పేదరికము లేదా అంటే లేదు చెప్పట్లేదు. గరీబీ హటావో గరీబీ హటా అంటే 60-70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ఇంకా గరీబీ హటా నినాదం ఇంకా నడుస్తూనే ఉంది. మరి 10 సంవత్సరాలే భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలించింది. మరి ఈ యొక్క 10 సంవత్సరాలలో 25 కోట్ల పైచులు కంటే మేము చెప్పేది కాదు, దీని పారామీటర్స్ ఉన్నాయి. పేదరికానికి ఒక పారామీటర్, ఆ పారామీటర్స్ పైకి 25 కోట్ల మందిని పైకి తీసుకొచ్చారని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ 3వ టర్మ్ లో నరేంద్ర మోదీ గారు చెప్పారు ఇది ఓన్లీ ట్రైలర్. ఓకే ప్లీజ్ సార్ ముగిద్దాం, సమయం మించిపోతుంది. బిగ్ పిక్చర్ అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు నరేంద్ర మోదీ గారిని. ఆయన నిబద్ధతని నిజాయితీని నమ్మే పద్ధతిని అవినీతి రహితంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మాటలు ఇద్దరితో అవసరం లేదు, మేము చేతులతో మేము చేసి చూపించాం. కాబట్టి ఖచ్చితంగా కూడా అవకాశం మాకు వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీకి 400 సీట్ల పై చిలికి ఈసారి వస్తుందని చెప్పి పూర్ణంగా విశ్వాసం. ఇది ఇవాల్టి మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అంతసత్యం గారికి, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు దేవకి వాసుదేవరావు గారికి, వారితో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొజ్జ సంజయ్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.